బాలసార్ గారికి, పెద్ద గురువులందరికీ, ప్రసాద్ గారికి, మరి ముఖ్యంగా శ్యాంబాబు గారు, రాజు గారు, వివిధ సంఘాలకు వచ్చినటువంటి పాస్టర్ల గారందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ, మీ అందరినీ కూడా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి సమావేశంలో ఉన్నాము. మన ఏలూరు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవులందరి తరపున మిమ్మల్ని ఈ యొక్క శాంతి ర్యాలీకి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇప్పుడు అబ్రహాం మాస్టర్ గారు ఈ రోజు జరిగే కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తారు. దేవుని చేత దీవించబడిన కార్యక్రమంగా జరగాలి. A Christian rally is always a peaceful rally, an orderly rally. అందువల్ల దయచేసి ఆల్ ద యంగ్స్టర్స్, యువకులారా ఒక క్రమంలో నిలబడండి. ప్లాకార్డ్స్ మీ చేతులు పైకెత్తండి. మీ చేతుల్లో ప్లాకార్డ్స్ ఉన్నాయి, నినాదాలు ఉన్నాయి. పైకెత్తండి, ఇట్లా పైకెత్తండి. ఫోటోగ్రాఫర్స్ వాటిని తీసినప్పుడు దాని మీద ఏం రాసామో చక్కగా కనపడాలి. 100% నిశ్శబ్దంగా ఉండండి. బిషప్ శాంతి సాగర్ గారిని వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఇప్పుడు ఏ కార్యక్రమం అన్నా జయప్రదం అవ్వాలంటే, శుభప్రదం అవ్వాలంటే, అది ఫలప్రదం అవ్వాలంటే ఉండాలి, మనలో ఉండాలి. ఆయనే మనల్ని నడిపించాలి. కాబట్టి దేవుడు ఈ సమయంలో మనతో ఏం చెప్తున్నాడో విందాం. భక్తితో విందాం, విశ్వాసంతో విందాం. పాస్టర్ గారు, రాజు గారు దేవుని యొక్క వాక్యాన్ని చదివి మనందరికీ వినిపిస్తారు. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి, దేవుని వాక్యాన్ని ఆలకించండి. అది ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో చేరువచ్చినటువంటి పీఠాధిపతులు, బిషప్ తండ్రి గారికి, గురువులు, ఫాదర్స్ అందరూ కూడా, దైవ సేవకులకు, స్వార్థకులు, విశ్వాసులకు ప్రభు యేసుక్రీస్తు నామములో నా శుభ వందనాలు తెలియజేస్తూ, ఈ సమయంలో పరిశుద్ధ లేఖన భాగంలో నుండి యెషయా గ్రంథము 59వ అధ్యాయము 16వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం లేఖన భాగాన్ని ధ్యానం చేసుకుందాం. బైబిల్ ఉన్నట్లయితే అందుకు అవకాశం బట్టి చూడండి. పీడితులను ఆదుకుని వాడెవడును లేకుండాటకు గాంచి విశ్వముందెను కనుక అతడు పీడితులను కాపాడుటకు తన బలమునే వినియోగించును. అతని న్యాయమే అతనికి విజయమును సంపాదించి పెట్టును. అతడు న్యాయమును కవచముగా తార్చును, రక్షణమును శిరస్త్రాణముగా ధరించును, శత్రు శిక్షావాంసును బట్టముగా తాల్చును. న్యాయమును చక్కబెట్టవలని కోరికను పుట్టముగా ధరించును. అతడు శత్రువులను వారి క్రియలకు తగినట్లుగా దండించును, విరోధులను కోపముతో శిక్షించును. తూర్పున ఉన్నవారు అతని కాంచి భయపడుతురు, పడమర ఉన్నవారు అతని ప్రభావమును చూసి వెరగనుచు విజయము చేయును. బలమైన వాయు వలె ఏతించును. చివరగా 20వ వచనం, కానీ సియోను పౌరుల వద్దకును పాపముండి వైదొలిగిన యాకోబు సంతతి వద్దకును రక్షకుడుగా వేంచేయును. దేవుడి పరిశుద్ధ లేఖన భాగములను మన వెనుకలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.
అమలోద్భవి దేవాలయ మాత రెక్టర్ ప్రేమ గల మా ప్రభా మీ కొందన స్తోత్రం తండ్రి. గత 1950 సంవత్సరం నుండి ప్రభా క్రైస్తవులు మేమందరం కూడా నాయన మా దేశ వ్యాప్తంగా ప్రభా మన దళిత క్రైస్తవుల హక్కుల కోసం శాంతియుత పోరాటం చేస్తుండగా ప్రభా ఒకనాడు మా యొక్క పోరాటం నెరవేరి దళిత క్రైస్తవులందరికీ కూడా ప్రభా న్యాయం జరిగేటట్లుగా మీ కృపను ప్రసాదించమని వేడుకుంటున్నాం ప్రభు. ఈరోజు మా ఏలూరు నగరంలో ప్రభా దళిత క్రైస్తవ హక్కుల కోసం ప్రభా వాళ్ళకి రానున్న రైతుల కోసం మేమందరం కూడా ర్యాలీగా కలెక్టరేట్ భవనానికి వెళుతుండగా ప్రభా మా యొక్క శాంతియుత ర్యాలీలో మాకు తోడుగా ఉండండి ప్రభా. మరి దీనిలో పాల్గొనే బిడ్డలందరూ కూడా దీవించండి ప్రభా. ఈ కార్యక్రమానికి చక్కని శ్రీకారం చుట్టినటువంటి మా ఏలూరు పీఠాధిపతులు మహంగ్రత వహించిన జైరో పొలిమేర బిషప్ గారిని దీవించండి ప్రభా. దీనిలో మరి యొక్క తోట అంతోనాజ్ పార్ గారిని దీవించండి ఆయన. దీనిలో పాల్గొన్నటువంటి మరి గురువులు, పాస్టర్ గారు, అమ్మగారులు, క్రైస్తవ నాయకులు, మరి సంఘ సభ్యులందరూ కూడా దీవించమని ఈనాటి యొక్క ర్యాలీని జయప్రదం చేసి మీరే మహిమ ఘనత పొందుకోమని మరి యొక్క దళిత క్రైస్తవులందరూ కూడా న్యాయాన్ని చేకూర్చమని ఇరమని. అలాగే ప్రభు ఆనాడు మరి కొంతమంది క్రైస్తవ అమ్మగారుల ప్రభా అరెస్ట్ చేస్తుండగా ప్రభా వాళ్ళు బెయిల్ మీద విడుదలైండగా ప్రభు ఇంకా అనేక మంది జైల్లో మ్రగుతున్నారు ప్రభా. వాళ్ళందరూ కూడా న్యాయం చేయమని మరి విడుదలను చేకూర్చమని క్రైస్తవులు జరిగే మరి దాడుల్ని మరి అరికట్టమని మాకు సహాయం చేయమని యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పీఠం వారిని చిన్న సందేశం ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వేదికను అలంకరించినటువంటి గౌరవ గురువులు, పాస్టర్ గారులు, దైవజనులు, అలాగే ఇక్కడ చేరినటువంటి కన్యాస్త్రీలు, దైవ ప్రజలు, యువతి యువకులు అందరికీ ఈరోజు యొక్క ప్రాముఖ్యతను గురించి మరి మాస్టర్ గారు చాలా చక్కగా వివరించడం జరిగింది. ప్రతి సంవత్సరం మనం ఆగస్టు 10వ తారీఖున ఈ బ్లాక్ డేను జరుపుకుంటూ ఉన్నాం. ఈ సంవత్సరం ఆగస్టు 10 ఆదివారం వచ్చినందువల్ల 7వ తారీఖుకి మార్చుకోవడం జరిగింది. కానీ వచ్చే సంవత్సరం నుంచి మరలా ఆగస్టు 10వ తారీఖునే మనం ఈ బ్లాక్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. మరి ఈ కార్యక్రమానికి మన ఏలూరు పీఠాధిపతులు, కమిషన్ అధ్యక్షులు మోస్ట్ రెవరెండ్ జయరావు పొలిమేర గారు ఉండాలని అనుకున్నారు. అయితే అనివార్య కారణాల వలన అనగా నల్గొండ పీఠాధిపతులు బిషప్ దమన్ కుమార్ గారి తండ్రి విజయనగరంలో చనిపోవడం వలన వారి భూస్థాపన కార్యక్రమానికి బిషప్లు అందరూ వెళుతూ ఉన్నందువల్ల వారు అక్కడికి వెళ్ళడం జరిగింది. వారి తరపున మరి మీ ఈ కార్యక్రమం సజావుగా జరగాలని, దేవుని మహిమార్థమై జరగాలని నేను ప్రార్థిస్తూ ఆంక్షలు అందజేస్తూ ఉన్నాను. ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు మనం అనుకుంటాం మనం ఏం చేసినా ఇది వస్తుందా, ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నామని. అటువంటి నిరాశావాదం అనేది ఉండకూడదు. ఒక పోరాటం అనేటటువంటిది, ఒక ఉద్యమం అనేటటువంటిది ఎంతో కాలం, దీర్ఘకాలం కొనసాగుతుంది. దానికోసం మనం అందరం కూడా చేతులు వేసి దాన్ని ముందుకు నడిపించవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. నా ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని మనం అనుకున్న రీతిలో అందరం కలిసి అన్ని క్రైస్తవ శాఖలు ఏలూరు పట్టణంలో ఐక్యంగా ఉన్నాయని చాటడానికి, అలాగే మనం అందరం కలిసి ఒకే డిమాండ్తో నడవడానికి ఈ కార్యక్రమం సహాయపడాలని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి ప్రొసెషన్ నిమిత్తం మనందరం ఈ స్థలానికి చేరాము. ఇక్కడ నుండి క్రమశిక్షణతో గమ్యస్థానమైన కలెక్టరేట్కి చేరి కలెక్టర్ గారికి మన రిప్రజెంటేషన్ మెమోరాండం అందించి దిగ్విజయంగా వెనక్కి వచ్చే వరకు ప్రభు కృప తోడైనట్లుగా మీరందరూ కూడా ప్రార్థించి పాల్గొనాలని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. చివరిగా గురువులు, పాస్టర్ గారులకి, వచ్చిన జన సమూహానికి, క్రైస్తవులకు హృదయపూర్వక ఆహ్వానం. ముఖ్యంగా ఈరోజు మనం చేసే ర్యాలీ ఏమిటంటే 1950 సంవత్సరం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను మార్చాలి. ఇది ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు నేను మాట చెప్తాను, మీరు స్లోగన్ చెప్పాలి. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలి. దళిత క్రైస్తవులకు దళిత హోదా కల్పించాలి. దళిత క్రైస్తవులకు దళిత హోదా కల్పించాలి. ఇది మన నినాదం. దీనితో కదలటానికి ప్రయత్నం చేద్దాం. 2 మాటలు చెప్తే ఎక్కువ చెప్పను.
దేశం ఇండియా ఈజ్ సెక్యులర్ కంట్రీ. ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛ ఉంది. ఎవరికి ఇష్టమైన మతాన్ని వాళ్ళు నమ్మొచ్చు, జీవించవచ్చు. మన రాజ్యాంగం ఇచ్చినటువంటి అదృష్టం అందరి వారి కులాలు బట్టి రాయితీలు ఇచ్చింది. ఆ మార్గంలోనే దళితులకు కొన్ని రాయితీలు ఇచ్చింది. మరి ఇలాంటి దళితుల్లో కొంతమంది వారికి ఇష్టమైన దేవుణ్ణి క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. ఇది స్వీకరించి మాత్రాన మనం వారికి వచ్చే గొప్ప అదృష్టాన్ని మనం తొలగించలేము. అలాంటప్పుడు క్రైస్తవులైన వారికి రావలసిన రాయితీలు రాకుండా చేయకూడదు. దళితులు క్రీస్తును నమ్మినంత మాత్రాన వారి కులం మారదు, వారి కుల జీవితం నుంచి వేరు పడరు. అందుచేత దళితులకు ఇచ్చే రాయితీలు దళిత క్రైస్తవులకు కూడా ఇచ్చి మనందరిని కూడా ముందుకు తీసుకువెళ్ళాలని, ముఖ్యంగా మన దేశం నిజమైనటువంటి సమానత్వాన్ని, ప్రేమను చూపించి దళిత క్రైస్తవులకు న్యాయం చేయమని మనము చేసే ఈ ర్యాలీలో అందరము కూడా ఉత్సాహముతో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకువెళ్తా ప్రయత్నం చేద్దాం. దేవుడు మనందరి కార్యక్రమాన్ని దీవించాలని కోరుకుందాం. ప్రియమైనటువంటి మన ముఖ్య నాయకులు బిషప్ తండ్రి గారికి, అలాగే వేదిక మీద ఉన్న ఫాదర్స్, పాస్టర్స్, సిస్టర్స్ అండ్ ఆల్ ది కాంగ్రిగేషన్ మెంబర్స్, మీ అందరికి ప్రభు నామమున వందనాలు. ఈరోజు ఏదైతే మనం మనకి రాజ్యాంగబద్ధముగా రావాల్సినటువంటి హక్కుల కొరకు పోరాడుతున్నామో, గత 70-80 సంవత్సరాలుగా ఇదే పోరాటాన్ని అవిశ్రాంతంగా మనం పోరాడుతున్నాం. అయితే మనం అనుకున్న ఫలితాలు మనం సాధించలేకపోయినప్పుడు కూడా పోరాటాన్ని ఆపకుండా ఇలా కొనసాగిస్తున్నప్పుడు ఏదో ఒక రోజు ప్రభు తప్పకుండా వారి హృదయాలను కదిలించి మనం ఆశించినటువంటి ఈ యొక్క మత స్వేచ్ఛను మనకి ప్రభుత్వాలు అనుగ్రహిస్తానని నేను నమ్ముతున్నాను. కనుక ఈ కార్యక్రమం ఇది కేవలం మనం మాత్రమే ఉన్నామని కాకుండా భారతదేశం యావత్తులో ఉన్నటువంటి క్రైస్తవ సమూహం అంతా కూడా ఈ హక్కు కొరకు పోరాడుతుంది. ఈ అవిశ్రాంతమైనటువంటి ఈ పోరాటాన్ని చేస్తున్న పోరాటానికి దేవుడు విజయం అనుగ్రహించాలని, ప్రభుత్వాలు తప్పకుండా దీని కొరకు స్పందించి మనకు తగు రీతిగా సహాయం చేయాలని ఏలూరు సిటీ పాస్టర్స్ ఫెలోషిప్ పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన దైవజనులను నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. Respected bishops and fathers, brothers and sisters, good morning everybody. We demand religious freedom. We demand religious freedom for Dalits. Thank you. ఓకే, మరి ఇంత చక్కగా నా మాట కట్టుబడినటువంటి ఈ నాయకుడిని ప్రపంచంలో ఎంతవరకు ఎక్కడ చూడండి. డిసిప్లిన్, క్రైస్తవత్వం అంటేనే క్రమశిక్షణ. కాబట్టి ర్యాలీని ప్రారంభించబోతున్నాము. మీలో మీరు మాట్లాడుకోవద్దు, ప్లాకార్డులు పట్టుకోండి, లైన్ లో నిలబడండి. ఏలూరు నగరం కంపించే రీతిలో మనం ర్యాలీని చేయబోతున్నాం. అందరూ అటు తిరగండి, అందరూ అటు తిరగండి, ఫాదర్ గారితో సహా. We justice. We want justice. We want. We want. మాట్లాడండి. దళిత హోదా ఇవ్వాలి. దళిత హోదా ఇవ్వాలి. దళిత హోదా ఇవ్వాలి. నడవండి. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి. క్రైస్తవుల ఐక్యత, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి. నిలబడితేనే మనల్ని వెళ్ళనిస్తారు.
క్రైస్తవులకు న్యాయం చేయాలి. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి. దళిత క్రైస్తవులు ర్యాలీలో 2 దళిత పెంచాలి, రిజర్వేషన్లు కావాలి, రిజర్వేషన్లు దళిత హోదా కల్పించాలి, దళిత హోదా కల్పించాలి. రాష్ట్రపతి అందరము కుడి చేయి పైకెత్తాలి. మాకు న్యాయం చేయాలి, జరగాలి అనాలి. మాకు న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగాలి. ఫాదర్ అంతోని గారు 2 లైన్ల మధ్యలో నుంచి నడుచుకుంటే వెళ్ళండి. 2 లైన్ల మధ్యలో నడవాలి. మాకు రిజర్వేషన్లు మాకు ఎందుకు ఈ కక్ష, ఎందుకు ఈ వివక్ష ఎందుకు ఈ కక్ష? వెంట దళిత హోదా కల్పించాలి, దళిత క్రైస్తవులకు దళిత హోదా కల్పించాలి, దళిత క్రైస్తవులకు దళిత హోదా ఎందుకు ఈ వివక్ష? ఏమిటి ఈ కక్ష? ఎందుకు ఈ వివక్ష? ఏమిటి ఈ కక్ష? క్రైస్తవుల సేవలు గుర్తించాలి.
స్వేచ్ఛ ఇవ్వాలి, కుల హక్కులు ఇవ్వాలి. కార్లో వస్తా ఉంటే అక్కడ ఆ పక్కన క్రైస్తవుల డిమాండ్లు క్రైస్తవుల డిమాండ్లు దళితులకు రిజర్వేషన్లు దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు దళిత క్రైస్తవులకు ఎస్టీ హోదా ఇవ్వాలి. దళిత శిక్షులకు దళిత బోధకులు నియమించాలి. దళిత శిక్షులకు దళిత బౌద్ధులకు రిజర్వేషన్ కల్పించినట్లుగా దళిత క్రైస్తవులకు కూడా రిజర్వేషన్ కల్పించాలి. దళిత క్రైస్తవులకు ఎస్టీ హోదా ఇవ్వాలి. దళిత క్రైస్తవులకు దళిత క్రైస్తవులకు ఎస్సీవాదులు ఇవ్వాలి. దళిత క్రైస్తవులకు ఎస్సీవాదులు ఇవ్వాలి. దళిత క్రైస్తవులకు ఎస్సీవాదులు ఇవ్వాలి. దళిత క్రైస్తవులకు దళిత క్రైస్తవులకు ఎస్సీవాదులు ఇవ్వాలి. ఎస్సీవాదా ఇవ్వాలి. దళిత క్రైస్తవులకు దళిత క్రైస్తవులకు దళిత క్రైస్తవులకు దళిత
క్రైస్తవులకు దళిత క్రైస్తవులకు రాష్ట్రపతి ఉత్తర్వు రాష్ట్రపతి ఉత్తర్వు సవరించాలి క్రైస్తవులు సైనికులం శాంతి కోసం పోరాడే సైనికులం మనం శాంతి కోసం నిలబడి సైనికులం శాంతి కోసం పోరాడే కలిగించే సైనికులం క్రైస్తవుల నమస్కారం. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులందరి తరపున మరి అన్ని పట్టణాలలో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. క్రైస్తవ శాఖలన్నీ కలిసి ఏలూరు పట్టణంలో ఏలూరు పీఠాధిపతుల యొక్క ఆధ్వర్యంలో మరి ఈ బహిరంగ ప్రదర్శన ద్వారా మేము చెప్పదలుచుకున్నది ఏమంటే 1950వ సంవత్సరంలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా దళితులు ఎవరైనా సిక్కు మతంలోనికి కానీ బౌద్ధ మతంలోనికి కానీ స్వీకరించి వెళ్ళినట్లయితే వారు తమ కులాన్ని కోల్పోరు. కానీ దళితులు క్రైస్తవ మతం స్వీకరిస్తే వారి కులాన్ని కోల్పోతారు అనేటటువంటి ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వివక్ష చూపిస్తూ ఉన్న కారణంగా దానిని సవరించమని మేమందరము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ వివక్ష అనేటటువంటిది ఉంది అని మరి అనేక మంది రాజ్యాంగ నేతలు ఒప్పుకుంటున్నప్పటికీ ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని సవరించడానికి వెనుకడుగు వేస్తూ ఉన్నారు. అందువలన మేమందరము ముక్త కంఠంతో రాజ్యాంగాది నేతలను కోరుతూ ఉన్నటువంటిది ఏమంటే ఈ 1950వ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని సవరించి దళిత క్రైస్తవులకు దళిత హోదా ఇవ్వాలని చెప్పి సవినయంగా కోరుతున్నాం. ఈరోజు భారతదేశమంతా కూడా క్రైస్తవులందరూ ఐకమత్యముగా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని ఈరోజు బ్లాక్ డేగా నిరసన చేస్తున్నాము. ఈరోజు ప్రత్యేకతముగా ఏలూరు చుట్టుపక్కలటువంటి గ్రామముల నుండి దళితులకు ఎస్సీ క్రైస్తవులకు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని
ఈ ఏలూరు నగరం చుట్టుపక్కల గ్రామంలో కూడా పాస్టర్లు, బిషప్ గారులు, అమ్మగారులు, ఫాదర్స్ అందరూ కూడా నిరసన చేస్తూ ఉన్నాము. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హెల్త్ క్రిస్టియన్ రైట్స్ నేషనల్ ప్రెసిడెంట్. ఇందాక మన ఫాదర్లు చెప్పినట్టు మనకి భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత 1956లో సిక్కు మతం తీసుకున్న దళితులకు ఎస్సీ హోదా కల్పించారు. అదేవిధంగా 1996లో బౌద్ధ మతం తీసుకున్న దళితులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గౌరవార్థం దళిత బౌద్ధులకు ఎస్సీ హోదా కల్పించారు. 1996లో దళిత క్రైస్తవులను ఎస్సీ హోదా కల్పిస్తామని అప్పటి కాంగ్రెస్ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు బిల్లు పెట్టి కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయి అనేది కోర్టు ద్వారా పెండింగ్లో ఉంది. తక్షణమే ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్లో దళిత క్రైస్తవులను ఎస్సీ హోదా కల్పించాలన్న బిల్లు పార్లమెంట్లో పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఏలూరు సిటీ పాస్టర్ ఫెలోషిప్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈరోజు జరిగినటువంటి అద్భుతమైన ఏలూరు నగరంలో మన ఆర్సిఎం బిషప్లు పొలిమేర జయరావు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆర్సిఎం సంస్థలు, కాలేజీలు, స్కూల్స్, ఏలూరులో ఉన్నటువంటి నగర దైవజనులు, ఏలూరు చుట్టుప్రక్కల ఉన్నటువంటి సంఘాలు, దైవజనులు, విశ్వాసులందరూ కూడా వేలాది మందిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంత దిగ్విజయం చేయడానికి కారణం ఒకటే, మతం మారితే కులం మారదు. కులాన్ని మార్చడానికి అధికారం లేని ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలి అని క్రైస్తవులంగా మేము కేకలు వేస్తూ తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మా హక్కును కాలరాడేయడానికి ఎవరికి హక్కు లేదని మరొక్కసారి ఖచ్చితంగా మేము తెలియజేస్తున్నాం. మేము క్రైస్తవులమే, దేశభక్తులమే మేము. అయినప్పటికీ మాకున్నటువంటి కులాన్ని మార్చే అధికారం ఎవరికి లేదు అని దానిని ఖచ్చితంగా మరి పెద్దలు తెలియజేసిన రీతిగా సుప్రీంకోర్టు న్యాయం తప్పనిసరిగా రాజ్యాంగ సవరణ చేయాలి. రాష్ట్రపతి యొక్క విధానం సవరించి మాకు ఈ యొక్క దళితులకు ఇచ్చినటువంటి రాయితీ క్రైస్తవులకు కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఏలూరు అందరికీ నమస్కారం. ఈరోజు ఏలూరు పట్టణ క్రైస్తవ్యం అంతా కలిసి బ్లాక్ డేగా ఒక ర్యాలీని చేశాం. దానికి కారణం అనేక దశాబ్దాలుగా దళితులుగా ఉండి క్రైస్తవ విశ్వాసాన్ని ఆచరిస్తున్న వారికి జరుగుతున్న అన్యాయాన్ని బట్టి మా గళమెత్తి ఈరోజు ఎస్సీలుగా ఉండి క్రైస్తవ విశ్వాసాన్ని పాటిస్తున్న వారందరికీ కూడా ఎస్సీ హోదా కల్పించాలని, దానికి రావాల్సినటువంటి మేళ్ళన్నీ కూడా ప్రభుత్వాలు చేయాలని, దానికి తగిన రీతిగా అమెండ్మెంట్స్, ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ని కూడా అది రివోక్ చేసి ప్రతి ఒక్క విధమైన మేలును కూడా క్రైస్తవ సమాజానికి చేయాలని భారత ప్రభుత్వానికి ఏలూరు సిటీ పాస్టర్స్ ఫెలోషిప్ పక్షంగా, ఏలూరు క్రైస్తవ సంఘాల పక్షంగా మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. దయచేసి ఈ న్యాయబద్ధమైనటువంటి ఈ యొక్క కోరికను మన్నించి క్రైస్తవులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా 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 we want justice we want justice we want justice we want justice దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా we want justice we want justice we want justice మతం మారితే కులం మారదు మతం మారితే కులం మారదు మతం మారితే కులం మారదు మతం మారితే కులం మారదు దళిత క్రైస్తవుల ఎస్సీ హోదా కల్పించాలి దళిత క్రైస్తవుల ఎస్సీ హోదా కల్పించాలి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి దళిత క్రైస్తవుల ఎస్సీ హోదా కల్పించాలి we want justice 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 దళిత క్రైస్తవుల ఎస్సీ హోదా కల్పించాలి we want మతం మారితే మతం మారితే దళిత క్రైస్తవుల ఎస్సీ హోదా దళిత క్రైస్తవుల ఎస్సీ హోదా దళిత క్రైస్తవుల ఎస్సీ హోదా దళిత క్రైస్తవుల ఎస్సీ హోదా
చేతన్నా అదే మా దాంట్లో అదే కనపడుతుంది మా దాంట్లో. Status for this protest only we are doing. Madam, please one. Sagar this. Okay. Yes, status. Yeah, this is the issue. You are already in what category? SC Christian. Right now we are in the BCC category, madam. All those who want, we are asking for SC. Government. Thank you very much. Very kind of you. Thank you, madam. Thank you. రండి సాగరన్న ఇటు రండి రండి ఈరోజు భారతదేశం అంతా కూడా ప్రతి సంవత్సరము ఆగస్టు 10వ తారీఖున బ్లాక్ డేగా భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా నిరసన తెలియజేస్తారు. ఎందుకంటే మతం మారితే కులం మారదు. ఎస్సీ క్రిస్టియన్స్కి ఎస్సీ హోదా ఇవ్వాలని చెప్పి భారతదేశంలోని క్రైస్తవులందరూ కూడా ఈరోజు పోరాటం చేస్తున్నారు. దాన్ని ఉద్దేశించి ఈరోజు ఏలూరు చుట్టుపక్కల మండలాల నుంచి కూడా బిషప్ గారు, ఆర్చ్ బిషప్ గారు, పాస్టర్ గారు, గురువులు, కన్యాస్త్రీలు, మరి ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్స్ విద్యార్థులు బహుశా ఎక్కువ సంఖ్యలో వచ్చి ఈరోజు నిరసన తెలిపి మన జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం అందజేసి ఈ మెమోరాండాన్ని నరేంద్ర మోడీ గారికి, రాష్ట్రపతి గారికి అందజేయవలసిందిగా దాన్ని అప్పగించి ఉన్నాము. థ్యాంక్ యూ. నేను సపోర్ట్ ఇస్తున్నాను హృదయపూర్వకంగా. ఎందుకు పంజాబ్లో హిందువులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు. అక్కడ సిక్ అయినా కూడా ఎస్సీ కింద ఇస్తున్నారు స్టేటస్. బౌద్ధ మతంలో చేరినటువంటి ఎస్సీలో కూడా ఎస్సీ స్టేటస్ ఇస్తున్నారు. అదేవిధంగా మతం అనేది ప్రాతిపదిక కాదు, కులం అనే దానికి ప్రాతిపదికన డెఫినెట్గా ఎస్సీ క్రైస్తవులకు కూడా ఎస్సీ స్టేటస్ ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఇదే పట్టుదల మీరు చూపించాలి. త్వరలోనే ఒక కమిషన్ రాబోతా ఉంది, జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్. ఆ కమిషన్ ముందు మీరు గట్టిగా వాదనలు మీరు కానీ ఇస్తే ఖచ్చితంగా అది మీరు అనుకున్నది సఫలీకృతం అవుతుంది. నా పొద్దు పని నేను చేస్తాను. థ్యాంక్ యూ.